రాధాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, Andy. Hi, good evening, everyone. Hello, hi, good evening, everyone. First of all, thank you so much for coming here today and making this event a wonderful experience. నేను యాక్చువల్లీ మా సినిమాటోగ్రఫర్ గారు మొత్తం అన్నీ మాట్లాడేశారు. సో ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలని. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. ఆయన చెప్పినా నేను చెప్పినా మా రవి గారు చెప్పినా సరే అన్నీ ఒకటే. We were all on the same note for this film particularly. And Justin, once again, thank you so much. First of all, I would like to thank the people who made this happen. Krishnam Raju garu, our producer. Sir, you have chosen a wonderful script to give it to the next generation. And people will always remember you for what you are and for what this film is also about. And VFX ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా VFX చాలా బాగున్నాయి అంటున్నారండి. అండ్ దట్ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు కమల్ కన్నన్ గారు అండ్ హిస్ టీమ్. సో డే అండ్ నైట్ మాతో పాటు ట్రావెల్ చేసి అండ్ ఇంటర్నేషనల్లీ 12 కంట్రీస్లో వర్క్ జరుగుతుందండి VFXకి సంబంధించి. అండ్ హీస్ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీస్ హ్యావింగ్ లిటరల్లీ స్లీప్లెస్ నైట్స్ మేకింగ్ ద ఫిలిం meet the deadlines and everything. And rest of my crew, Vaibhavi garu, and whatever the songs everybody are liking right now, the credit should go to her and her team. And thank you so much, ma'am. And in front of the media, I want to thank you for what you did in the COVID time and for the wonderful visuals and everything. And I think we spoke about everybody. మా మనోజ్ గారు మాట్లాడేశారు. సో ఐఎమ్ విత్ హిమ్ రిగార్డింగ్ దట్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ స్టోరీ అండి, లైక్ ఐ జస్ట్ వాంట్ టు సే లైక్ ఫ్యూ థింగ్స్. దిస్ స్టోరీ ఈజ్ సంథింగ్ విచ్ వీ ఆల్ నీడ్ రైట్ నౌ. ఇది ఒక ఇన్స్పిరేషనల్ ఫిలిం అండ్ దిస్ ఈజ్ సంథింగ్. స్టోరీ ఒక జరిగిపోయిన స్టోరీ కాదు, లేకపోతే ఒక జరగబోయే స్టోరీ కూడా కాదండి. ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఒక జరుగుతున్న ఒక స్టోరీ. మనకి మన నమ్మకానికి ఎప్పుడు కూడా జరిగే ఒక యుద్ధమే ఈ కథ. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్కి రావడానికి, దీని ఇనిషియేషన్ ఇవ్వడానికి నా గురువు చంద్రశేఖర్ ఎల్లేటి గారికి థ్యాంక్స్ చెప్తాను. దాని తర్వాత ప్రభాస్ గారికి. అండ్ వితౌట్ హిజ్ నాట్ నథింగ్ వుడ్ గో ఫార్వర్డ్. ఆయన కథ విన్న తర్వాత మనం చేద్దామని చెప్పిన తర్వాతే అన్నీ ముందుకు మూవ్ అయినాయి. సో మోస్ట్లీ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ వర్కింగ్ విత్ ప్రొడ్యూసర్స్ లైక్ వంశీ గారు, ప్రమోద్ గారు అండ్ విక్రమ్ గారు. ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా డిస్కషన్ ఎప్పుడు వినలేదండి. సార్ ఇది కావాలి అని అంటే ఓకే అని చెప్పడమే తప్పితే ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడలేదు. అండ్ దే ఆర్ జస్ట్ నాట్ ప్రొడ్యూసర్స్ హూ ఇన్వెస్ట్ మనీ ఆర్ హూ జస్ట్ పంప్ ఇన్ మనీ. దే ఆర్ క్రియేటివ్లీ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండ్ మై బిగ్ బ్రదర్ రవీంద్ర గారు. అండ్ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది ఆయన గురించి. స్వీటెస్ట్ షార్ట్ టెంపర్ ఉన్న మనిషి. సో వీ వర్ ఆల్వేస్ ఫైటింగ్ అండ్ హ్యావింగ్ ఫన్ ఆన్ సెట్స్. అండ్ దిస్ ఫిలిం రియలీ taught me so many things. And I call everybody as my guru here on this stage because this man taught me technicalities of filmmaking and that man taught me the art of filmmaking and he taught me music and rest of the things in filmmaking. And 4 years అనేది కోవిడ్ కూడా చాలా నేర్పించిందండి. So it was a good experience altogether. And yeah, there's nothing more I need to thank about people. I think we are done with that chapter. And if anybody has any questions or anything, we would love to answer them. Thank you so much. Yes, thank you so much. And now the floor is open for Q&A. Sorry. మనుషులను చూస్తే కొంచెం టెన్షన్ వస్తుంది. కొన్ని పేర్లు మర్చిపోయినా. ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంటి గారు అంటాం మేమందరం ముద్దుగా, కోటగిరి వెంకటేశ్వరరావు గారు. హీ వాజ్ ద బ్యాక్ బోన్ అండ్ పిల్లర్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. 5 లాంగ్వేజ్ల్లోని సినిమా రిలీజ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ స్టాండింగ్ బై అవర్ సైడ్ అండ్ మేకింగ్ థింగ్స్ హ్యాపెన్. సార్ మీరు ఒక 800 సినిమాలు 900 సినిమాలు చేశారు. బట్ ఏదో ఫస్ట్ ఫిల్మ్ చేసినట్టే వర్క్ చేస్తుంటారు మీరు. మీ నుంచి అది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాధాకృష్ణ గారు.
సార్ సార్ అది ఒక లాంగెస్ట్ జర్నీ రాధేశ్యామ్తో మీకుంది. Yes, sir. మీరు ఈ కథ అనుకున్నప్పటికీ ఈ కథ ఇప్పుడు కొన్ని రోజుల్లో థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎస్ సార్. త్రోట్ జర్నీలో ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి. మీకు సపోర్ట్గా నిలిచింది ఎవరు ఈ జర్నీ? People to my right and left అండి. So they were always there and it's more of గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిపే వర్క్ చేసుకున్నట్టు ఉండేదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవ్రీబడి అండర్స్టూడ్ ద అదర్ పర్సన్స్ ప్రాబ్లమ్. సో వీ కొలాబరేటెడ్ అండ్ వీ డిడ్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇట్ వాజ్ నెవర్ ఎస్ 4 years ఇస్ లైక్ అ వెరీ లాంగ్ టైమ్. ఇన్ బిట్వీన్ కోవిడ్ అవ్వచ్చు, లైక్ ఇటలీలో నాకు మా కెమెరామ్యాన్ గారికి సినిమాటోగ్రాఫర్ గారికి కోవిడ్ వచ్చింది అండ్ దట్ వాస్ ద టఫెస్ట్ టైం. రూమ్లో లాక్ చేశారు, ఇందాక ఆయన చెప్పినట్టు జైల్లో పెట్టినట్టు ఫుడ్ కింద నుంచి పెట్టడం అండ్ వీ హ్యావ్ టు వర్క్ and my lovely producers, like we had to stop shoot for almost 14 days for the quarantine and everything. So 150 మంది 14 days షూటింగ్ లేకుండా ఇటలీలో ఉండడం అనేది అది మామూలు విషయం కాదండి. సో యా, ఇట్ వాజ్ అ టఫ్ జర్నీ బట్ యాజ్ అ పర్సన్ ఇట్ చేంజ్డ్ మీ అండ్ ఐ థింక్ ఇట్ మేడ్ మీ లిటిల్ మెచ్యూర్డ్. అంటే ఈ కథ మీరు ప్రభాస్ గారికి అనుకున్నప్పుడు ప్రభాస్ గారి ఇమేజ్ అనేది బాహుబలి తర్వాత ఆయనకున్న ఇమేజ్ వేరు, రాధేశ్యామ్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ వేరు. మీకు ఎలా ఆయనకి బ్యాలెన్స్ అనేది, అంటే ఆయనకున్న మ్యాసివ్ మాస్ ఇమేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు అండి. నేను ఫస్ట్ డే ఆయన సినిమాలు చూసేసి ఫ్రెండ్స్ అందరితో పాటు హడావిడి చేసే టైప్ నేను. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఆ ఇమేజ్ కానీ అది కానీ వీ నెవర్ ఫెల్ట్ అండి. ఎందుకంటే హీ ఆల్సో నెవర్ మేడ్ అస్ ఫీల్ దట్. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు ఆయన ఎప్పుడు బయట ఎలా మీకు కనిపిస్తూ ఉంటారో అలానే ఉంటారు సెట్లో కూడా. అండ్ ఈ వాజ్ వెరీ సపోర్టివ్. సో ఆ ఇమేజ్ అనేది ఏదైతే ఉందో మా టీం అందరికీ అది స్ట్రెంగ్త్లా వర్కౌట్ అయింది తప్పితే ఇట్ వాజ్ నాట్ అ స్ట్రెస్ ఎట్ ఎనీ పాయింట్. అంటే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వేరేగా ఉంటాయి అనే భయం ఏమైనా ఉంది కదా? నేను ఒక ఫ్యాన్గా చెప్తున్నానండి, ఎక్స్పెక్టేషన్స్ బియాండ్గా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫేజ్ అనేది మారిపోయింది అనిపిస్తుంది. అంటే బిఫోర్ ట్రైలర్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంటే కథ కొంచెం మీరు హింట్స్ ఇచ్చిన తర్వాత దాని ఫేజ్ అనేది మారిపోయింది. ఇప్పుడు 360 degrees ఒక పాజిటివిటీ పోరైంది రాధేశ్యామ్ మీద ఆఫ్టర్ ట్రైలర్ తర్వాత. మీకు ట్రైలర్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఎస్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ రెస్పాన్స్. లైక్ మోస్ట్ వ్యూ ట్రైలర్ ఇన్ ఇండియా అనేటప్పటికి ఇట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్ అండ్ వీ వర్ ఆల్ వెరీ హ్యాపీ ఓవర్ అ ఫోన్ షేరింగ్ దోస్ న్యూస్ ఆర్టికల్స్ ఆర్ వాట్ ఎవర్. ఇట్ వాస్ గుడ్ అండ్ ఇట్ వాస్ గుడ్. అంటే వేరే ఎవరైనా డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను యాజ్ అ ఫ్యాన్ కూడా అలానే రెస్పాండ్ అవుతానేమోనండి. సో ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సార్ సార్ రాధాకృష్ణ గారు, ఎస్ సార్. ఎస్ సార్. ఇది థర్డ్ సినిమా, అంటే ప్రభాస్ గారికి ఇది పాన్ ఇండియా మూవీ. Yes, sir. బాహుబలి తర్వాత సాహు, ఇప్పుడు ఇది. ఎస్ సార్. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చాలా ఉంటాయి, Yes, sir. వరల్డ్ వైజ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎన్ని థియేటర్లో ఎక్కువ ఇది రిలీజ్ కాబోతుంది? ఇప్పుడు వస్తున్నటువంటి అంటే ప్రస్తుతం వరల్డ్ మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది కదా ఓమిక్రాన్. Yeah. దాని ప్రభావం రిలీజ్ పైన ఏమన్నా పడే అవకాశం ఉందా? ఎట్లా అయింది? అంటే టు బీ ఫ్రాంక్ అండి, నాకు ఈ థియేటర్ నంబర్స్ కానీ ఏరియాస్ ఎన్ని ఉంటాయి, టెక్నికాలిటీస్ అవి నాకు పెద్దగా ఐడియా లేదండి. మై ప్రొడ్యూసర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఐఎమ్ ఇగ్నోరెంట్ అబౌట్ ఇట్. సార్ దీంట్లో హీరోయిన్ డాక్టర్ అండి? సరే, ఎక్కడ సార్? హీరోయిన్ డాక్టరా సార్? అవును సార్. అవును 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 సార్. అవును. అంటే ఈ కథ ఆర్ట్కి, అంటే పామిస్ట్రీ కదా, ఆర్ట్కి హార్ట్కి మధ్య జరిగే ఇదిలా ఉంది సార్. అంటే ఈ బేసిక్ ఐడియాకి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇది ఐ కాంట్ రివీల్ ద ఐడియా అండి. లైక్ ఈ పాయింట్ నేను ఫస్ట్ టైం ఒక 18 years బ్యాక్ విన్నప్పుడు దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ సో మచ్ అండ్ ఐ థింక్ సినిమా మీద నాకు కొంచెం ప్యాషన్ పెంచిన ఒక పాయింట్ అండి. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫీ అండ్ అ క్వశ్చన్. ఒక 1000 సంవత్సరాలుగా ఉన్న ఒక ప్రశ్న అండి, దానికి ఏదో సమాధానం చెప్తున్నాను ఈ కథతోటి అని చెప్పను కానీ నేను, బట్ అట్లీస్ట్ ఆర్ పర్స్పెక్టివ్ అండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆన్సర్ ఫర్ ద స్టోరీ. సార్ రాధాకృష్ణ గారు, ఎస్ సార్. యూవి క్రియేషన్స్ అనేది ఒక ఇప్పుడు ఉన్న టాప్ బ్యానర్ రన్నింగ్లో. sir. దాంట్లోనే మీరు ఫస్ట్ సినిమా చేశారు. ఎస్ సార్. సెకండ్ సినిమా పాన్ ఇండియా సినిమా అదే బ్యానర్లో, ప్లస్ గోపీకృష్ణ మూవీస్ కృష్ణరాజు Yes, గారు yes. అదొక అజరామరమైన బ్యానర్. మీరు కృష్ణరాజు గారిని చాలా కాలం నుంచి సమ్ డెకేడ్స్ నుంచి సినిమాలు చేయట్లేదు ఆ బ్యానర్. అవును సార్.
చాలా మంది ట్రై చేశారు, ఆయన అంత ఇన్స్పైర్ చేయలేకపోయింది కాదు. మీరు కృష్ణరాజు గారిని ఎలా ఒప్పించారు? అదేనండి, అంటే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందండి. ఇది అదే ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ స్టోరీ ఫర్ ఎవ్రీ వన్ అండి. అంటే మనకి మన నమ్మకానికి మధ్య జరిగే ఆ చిన్న ఫైట్ ఏదైతే ఉంటుందో అది సార్, అది ఒక 70 years వాళ్ళకి కూడా ఇది కనెక్ట్ అవుతుంది, ఒక 10 years కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ పీపుల్ హూ ఫాల్ ఇన్ లవ్, పీపుల్ హూ ఆర్ అబౌట్ టు ఫాల్ ఇన్ లవ్, అండ్ లైక్ లవ్ అర్థమైన ప్రతి ఒక్కరికి కోసం ఈ సినిమా అండి. సార్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4 years అయింది అంటున్నారు. ఎస్ సార్. ఈ కథ మీరు రాసుకున్నప్పుడు మామూలుగా ప్రభాస్ గారితో సినిమా అనుకున్నారా? తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆటోమేటిక్గా. మళ్ళీ దానికి ఏమన్నా మళ్ళీ చేంజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందండి? లేదండి, ఇది అంటే ప్రభాస్ గారు ఈ సినిమా చేయడం అనేది ఇట్స్ అ గిఫ్ట్ అండి ఫర్ మీ టు బీ హిస్ డైరెక్టర్ అండ్ డైరెక్ట్ దిస్ ఫిలిం అండ్ ఎవ్రీథింగ్. బట్ దిస్ ఫిలిం ఇస్ యాజ్ బిగ్ యాజ్ ఎనీ ఇమేజ్. జస్టిన్ గారు, తెలుగులో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరి కాంపిటీషన్ రాధాశ్యామ్లో మీరు ఎలా బీట్అవుట్ చేయగలిగారు? ఎవరో నీవెవరో అనే ఒక పాట చాలా పెద్ద హిట్ అయిందని తెలుసు. అందుకని అసలు తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకు మీరు కాంపిటీషన్ అనుకుంటున్నారా? హరి రాధా వెళ్తా. Sorry, I'll answer this. So he's the most humblest person I've ever met, and like, yeah, he can't answer that question. ఒక కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ ఉండాలండి కొన్ని అర్థం చేసుకోవడానికి దానికని. లైక్ టు బీ ఫ్రాంక్, I narrated this story to many music directors, and like we worked and things went and back like and everything. The first time I narrated him, the first tune which he gave me, it literally made sure that okay, he's doing the entire film అనేది. రచయితగా 3 సినిమాలు చేశారు మీరు, రాధా గారు. అవును సార్. ఈ 2 సినిమాలు ప్రభాస్ గారితో చేయటం రచయితగా బాగుందండి, డైరెక్టర్గా బాగుందా? రచయితగా ఎప్పుడు నేను నచ్చుతానండి, ఎవరికైనా సరే అదే ఉంటుంది. ఆబ్వియస్లీ లైక్ ద ప్రోడక్ట్ విచ్ కమ్స్ అవుట్ ఈస్ ద డైరెక్టర్స్ ప్రోడక్ట్. సో ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్ మోర్. సార్ వస్తారండి, సినిమా రిలీజ్ అయినాక అందరూ వస్తారు. చాలా రీసెర్చ్ చేసాం. ఐ జస్ట్ వాంట్ షేర్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ, ఆంధ్రలో కానీ పెద్ద జ్యోతిష్యులను అందరినీ కలిసానండి ఈ కథకు సంబంధించి రీసెర్చ్ చేసేటప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఒక పర్సన్ని మేము కలిసినప్పుడు ఫస్ట్ టైం నేను ఇట్లా మొత్తం రీసెర్చ్ చేసి దాని గురించి అడుగుతూ ఉంటే లైక్ ఐ ఆస్క్డ్ హిమ్ అ క్వశ్చన్ అండ్ హీ గేవ్ మీ అన్ ఆన్సర్ విచ్ ఐ డిడ్ంట్ బిలీవ్ అరౌండ్ దట్ టైమ్. ఆయన యాక్చువల్లీ 2022 ఫస్ట్ హాఫ్లో సినిమా రిలీజ్ అవుతుందని 4 years బ్యాక్ చెప్పాడండి. ఐ డోంట్ నో హౌ హీ న్యూ కోవిడ్ ఆర్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ కాజ్ దిస్ డిలే అండ్ ఎవ్రీథింగ్. సో it doesn't mean that I believe or I don't believe in it. ఆ క్వశ్చన్కి ఏదైతే ఉంటుందో వాట్ వీ మేడ్ యాజ్ అ స్టోరీ అనేది ఆన్సర్ అవుతుందండి. రవీందర్ గారు, మీరే సార్ ఈ టఫ్ క్వశ్చన్స్ అడగండి. అంటే మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మధ్య. సార్ థ్యాంక్ యూ. మగధీర తర్వాత బాగమతి ఇలాంటి సినిమాలు చేశారు, అవన్నీ తొందరనే ఫినిష్ అయిపోయినాయి సార్. మీరు టైం టు టైం ఏదైనా అయిపోవాలనుకునే రకం కదా. సో ఇది ఇంత లేట్ అవ్వడం అనేది మీకు ఎలా అనిపించింది? కాదండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. టైం టు టైం అంటే అనుకున్నది చేయడం. సార్, అంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వదులుకున్న సినిమాలు చాలా ఎక్కువ అండి. నేను ఇష్టపడి సినిమాలు చేస్తాను. టైం అంటే ఈ టైంకి తినాలి, ఈ టైంకి సెట్ అయ్యాలి, ఈ టైంలో సెట్లో వర్క్ అయిపోవాలి, ఈ టైంలో షూటింగ్ అయిపోవాలి, ఇది నా ప్రాసెస్. సో అలా చేసిందే రాధేశ్యామ్. మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటాను. సార్ ఇప్పుడు మీరు అంటే యూనిట్ తరఫున బ్యాడ్జీలు పెట్టుకుని వచ్చారు కదా ప్రమోషన్లో భాగంగా. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ RRR వాళ్ళు కూడా యూనిట్ అని పెట్టుకుంటున్నారు. ఓకే సార్. వాళ్ళని ఏమైనా ఇన్స్పైర్ చేసుకున్నారు లేదంటే మంచి ఐడియాని ఫాలో అయితే తప్పే ఉంటుందండి. ఇన్స్పైర్ చేసింది. రాధా గారు సార్, ఈ సినిమా ట్రైలర్లో ప్రపంచాన్ని చదివిన జాతకాలు నా జాతకం ఎలా ఉంటుందని పూజ హెగ్డే అడిగింది కదా. ఎస్ సార్. రాధేశ్యామ్ జాతకం ఎలా ఉండిపోతుంది?
అది 14 తర్వాత తెలుస్తుందండి. అది మీరు చెప్పాలి నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ మనోజ్ గారు మీకు కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేనే. మామూలుగా ప్రభాస్ గారి ఇమేజ్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్గా, ఇండియన్ సినిమా స్టార్గా ఎలా ఉందో మనందరికీ తెలుసు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక స్టోరీ, ఆ ఎమోషన్ డ్రైవ్స్ ద సినిమాటోగ్రఫర్, అందులో డౌట్ లేదు. బట్ స్టిల్ అంత కట్అవుట్, ఆ పర్సనాలిటీ, ఆ ఇమేజ్ కూడా ఆ బ్యాక్లో రన్ అవుతూ ఉంటుంది కదా. సో ఇదేమన్నా కాస్త ఏమంటారు, ఒక చిన్న ఇదిలా అనిపించిందా మీకు? దాన్ని ఎలా బ్లెండ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి ఈ రెండింటిని అన్నది టేకింగ్లో? యాక్చువల్లీ అదే ఈ స్క్రిప్ట్లో ఉన్న బ్యూటీ అది. ఓకే, సో మీరు ట్రైలర్లో ఉన్న టైం లైన్ మీరు ఫాలో చేస్తేనే మీకు మీనింగ్, అది ఆన్సర్ వచ్చేస్తుంది. సో బిగినింగ్ అంత స్వీట్గా, ఒక కేర్ ఫ్రీగా ఉన్న హీరో. సో అది మనకి స్టార్టింగ్ అదే నేను చెప్పినట్టు ఆ ఫస్ట్ సీన్స్ చేసేటప్పుడు మనం ఇట్లా యాంగిల్ పెట్టాలా, ఇట్లా పెట్టాలా, ఆ కన్ఫ్యూషన్స్ ఉండింది. సో అదే నేను చెప్పినట్టు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్కి వెళ్ళిపోయాను నేను, ఆ విషయానికి వెళ్ళిపోయి అగైన్ మనకి ఇది పీరియడ్ అని ఉంది కాబట్టి సో ఆడియన్స్ని కూడా ఫస్ట్ ఒక 20-25 మినిట్స్లో వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ మేబీ మీరు చెప్పొచ్చు ఆ బాహుబలి ఇమేజ్ని మర్చిపోయి ఒక ట్రావెల్ చేసి, బట్ సింపుల్ ఈ సినిమా ఇందుకు వేరే హీరో చేయలేదు, ప్రభాస్ గారికి ఇది సెట్ అవుతుంది అనేది మీరు రేపు సినిమా చూసి క్లైమాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ ఇమేజ్ అనేది డెఫినెట్గా ఉంది ఈ సినిమాలో. ఓకే, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తానండి. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారనేది. ఇట్స్ లైక్ పోలాండ్లో లైక్ 3-4 కలరిస్ట్స్తో ఆయన కోఆర్డినేట్ చేసుకొని సినిమాకి బిఫోరే లైక్ ఎవ్రీథింగ్, లైక్ షార్ట్ దగ్గర నుంచి, టైం దగ్గర నుంచి, ఇటలీలో పొద్దున్న 3 o'clock లేచి 4 o'clock లైట్ ఎలా ఉంటుంది, 6 o'clock లైట్ ఎలా ఉంటుంది, 7 o'clock లైట్ ఎలా ఉంటుంది అనేది ఆ షెడ్యూలింగ్ చేసుకొని ప్లాన్ చేసిందండి. సో హీ వర్క్ రియలీ హార్డ్. ఆయన ప్రీ వర్క్కి ఐ థింక్ ఇట్ బికమ్స్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ అస్ టు ఫాలో ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండి.